హాయ్, ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. కొన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. ఇంకా కొన్ని నేను చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నా స్టైల్లో నేను చేస్తున్నాను, ఒకసారి చూడండి. పెద్ద ఫిష్ అయితే నేను తీసుకున్నాను. కొన్ని ఫ్రైకి అయితే మసాలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తలకాయ తోక ఇవన్నీ పులుసులకు వాడదామని చెప్పేసి చేశాను. ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకుందామని చెప్పేసి ఇలాంటిదైతే తీసుకున్నాను. ఇలాంటిదైతే మంచిగా ఫిష్కి అయితే బాగా పనికొస్తుంది. ఇలాంటిది స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఆయిల్ చాలా బాగుంది, యూస్ఫుల్లే. ఇలా అనుకోవచ్చు, మనకు వద్దనుకుంటే ఇలా పెట్టేయచ్చు, ఇలా అనొచ్చు, ఇలా పెట్టేయచ్చు. ఆనియన్స్ వేసేస్తున్నాను. ఆయిల్ అయితే ఫ్రై అయిపోతాయి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి, కచ్చపక్క ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కచ్చపక్క ఫ్రై చేసుకున్న తర్వాత నేను మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఆయిల్ వేసేసుకోవాలి. దాంట్లోనే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది చేపల పులుసులో. ఆయిల్ పోసేసుకున్న తర్వాత కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో మీకు చూపిస్తాను. సేమ్ అలానే చేయండి, చాలా బాగుంటుంది. ఈరోజు నేను రెసిపీ నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఫిష్ ఫ్రైకి కావాల్సినవి అన్నీ మ్యాగ్నేట్ చేసుకొని నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఏమేమి వేసాను కూడా ఒకసారి మీకు చెప్తాను. ఇది పేస్ట్ ఇలా వేసేసాను కదా, దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి, బాగుంటుంది. పచ్చిమిర్చి వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చేపల పులుసులో కరివేపాకు పచ్చిమిర్చి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీంట్లోనే కొంచెం ఆరెంజ్ రెడ్ అయ్యాక దీంట్లోనే కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం ఫ్రెష్గా దంచుకున్నానండి నేను. అల్లం వేసేసుకొని కూడా కలిపేసుకోవాలి నీట్గా. ఎప్పుడైనా సరే కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్కి అల్లం ఎక్కువనే పడుతుంది. ఫ్రెష్ది కాబట్టి నేను కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను వేసాను. ఎందుకంటే ఫ్రెష్ది కాబట్టి స్మెల్ ఎక్కువ ఉంటుంది, ఘాటుగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు టమాటా నేను మిక్సీలో వేయకుండా తురుముకున్నానండి. నేను ఈ టమాటాని ఒక టమాటాని అయితే వేసేసాను. ఒక టమాటా వేసుకొని కూడా కలుపుకోవాలి. చింతపండు కూడా కొద్దిగా వేసుకోవాలి, టమాటా పుల్లగా ఉంటుంది కదా. టమాటా అది చింతపండు కొంచెం బ్యాలెన్స్ వేసుకోవాలి. దీంట్లో అది కూడా వేస్తారు, మామిడికాయ కూడా వేస్తారు. ఎందుకంటే నా దగ్గర మామిడికాయ లేదు కాబట్టి సీజన్ కాదు కదా ఒకటి, అందుకే నేను చింతపండు టమాటా అయితే వేసి చేస్తున్నాను నెల్లూరు చేపల పులుసు. ఇట్లా గ్రేవీ మంచిగా కావాలి. ఇలా ఆనియన్ బాగా వేగిపోవాలి, పైకి ఆయిల్ తేలుతుంది చూసారు, అలా తేలాలి. అప్పుడైతే మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుంటాం. ఇప్పుడైతే నేను దీంట్లో కారము సాల్ట్ అయితే వేస్తున్నాను. మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. ఇది ఆశీర్వాద్ కారం కాదండి, నేను ఇంట్లో పట్టించిన కారం నేనైతే 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇక్కడ మీరు కారం తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ ఒకసారి మనము మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ వేసుకుంటాం కాబట్టి టేస్ట్ని బట్టి మీది మొత్తం ఈ గ్రేవీ మొత్తం బాగా కలవాలి. ఇంత నానబెట్టుకున్నానండి, ఎందుకంటే నావి కొద్దిగానే కాబట్టి మిగతా అన్ని ఫ్రైకి తీసేసి నేను కొద్దిగానే పులుసు పెడుతున్నాను. చింతపండు ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసుకుంటున్నాను. ఇది మొత్తం మంచిగా పులుసు మొత్తం తీసేసి ఇప్పుడు దాంట్లో వేసుకోవడమే. పులుసు అయితే ఇలా వేసేసుకున్నాను నేను మొత్తము, ఎందుకంటే ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో వీడియో తీస్తున్నాను నేను. ఇంట్లో ఎవ్వరు లేరు తీయడానికి కూడా. పులుసు అయితే ఇలా వేసేసుకుంటున్నాను. మనకి ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ అంత వేసేసుకోవాలి.
చేప పులుసు అయితే ముక్క మునగాలి, ముక్క మునుగుతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పులుసు పోసుకున్న తర్వాత బాగా మసలాలి. బాగా మసిలిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది మనం చేసుకుందాము. ఇది ఇప్పుడైతే మూత పెట్టేసి బాగా మసలనిద్దాం. దీన్ని పులుసు బాగా మసులుతుందండి. మసిలినప్పుడే మనము ఇది వేసేసుకోవాలి. పౌడరు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కొద్దిగా ప్యాన్లో వేడి చేసుకొని మసాలా చేసుకున్నాను నేను. ఇది దీంట్లో వేసేసుకోవాలి. చేపల పులుసులో ఎక్కువ మసాలా వేసుకుంటే అంత బాగుండదు. ఎంత తక్కువ మసాలాస్ వాడితే అంత చాలా బాగుంటుంది. బాగా చేపల పులుసు టేస్ట్ అనేది వస్తుంది బాగా. ఇప్పుడు పీసెస్ వేసిన తర్వాత 15 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. అందుకని పులుసు కొద్దిగా బాగా మసలాలి. బాగా మసలిన తర్వాత అప్పుడు పీసెస్ అయితే మనం వేసేసుకుందాము. పులుసు బాగా మసిలిపోయింది. ఇప్పుడైతే పీసెస్ అయితే వేసేసుకోవాలి మనము. పీసెస్ అయితే నేను వేసేసుకుంటున్నాను ఇక్కడ. మంచిగా ఒకదాని ఒకటి కాకుండా కొంచెం వెడల్పుగా వేసేసుకుంటే బాగుంటుంది. పీసెస్ బాగా ఏమంటారు ఉడుకుతాయి. బాగా టేస్ట్ అనేది పీసెస్కి బాగా పడుతుంది. కాబట్టి ఇలా వేసేసుకొని ఎక్కువ కలుపుకోవద్దు దీన్ని, పీసెస్ని అస్సలుని. కొద్దిసేపు ఉంచేద్దాం. 10 మినిట్స్ అయినాక మళ్ళీ చూద్దాము. కొద్దిగా పులుసు మసలేటప్పుడు కొద్దిగా నేను కరివేపాకు వేస్తున్నాను టేస్ట్ కోసం. టేస్ట్ బాగా రావాలని చెప్పేసి ఒకసారి మీరు ఇలా అనుకోండి అంతే. బట్ట తీసుకొని ఇలా అనుకుంటే టేస్ట్ ముక్క విరిపోకుండా ఉంటుంది. స్లిమ్లో పెట్టేసుకొని 10 మినిట్స్ మనం ఉడకనిద్దాం. పులుసు వేసి అది ఫిష్ వేసిన తర్వాత మొత్తం చిక్కపడింది. చిక్కగా అయిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలినప్పుడు మనకు కొత్తిమీర అనేది మనం వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా 5 మినిట్స్ మనము దించేసుకోవాలి. ఇప్పుడు కారం, సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయా చూసుకోవాలి ఒకసారి. నెల్లూరు చేపల పులుసులో ఏమో ఇలాంటి దించే 5 మినిట్స్ ముందు మామిడికాయ పీసులు వేస్తారు కాబట్టి వేసుకుంటారు వాళ్ళు. మన దగ్గర లేవు కాబట్టి మనం వేయట్లేదు. ఇదే అండి చేపల పులుసు. నా స్టైల్లో నేను చేశాను. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. ఎక్కువ మసాలాలు వేయకుండా ఈజీగా అయితే తొందరగా అయిపోతుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకొని ఎలా టేస్ట్ వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని తర్వాత ఫ్రై కూడా చేసి పెడతాను మీకు. ఫ్రై కూడా అన్ని మసాలాలు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను 1 అవర్ నేను. అది తీసేసి ఇది అయిపోయిన తర్వాత అది తీసేసి ఫ్రై కూడా చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో చూడండి. మీరు కూడా కావాలంటే కొద్దిగా మీరు బెల్లం వేసుకోండి. ఇందాక నేను బెల్లం వేసుకున్నాను, చూపించడం మర్చిపోయాను. కావాలంటే మీరు కూడా బెల్లం వేసుకోవచ్చు దించే ముంగట. చాలా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. అయిపోయింది నెల్లూరు చేపల పులుసు. చాలా బాగుంది. మొత్తం థిక్గా అయిపోయింది. బాగుంది. టేస్ట్ అనేది చాలా బాగుంది. స్మెల్ అయితే బాగా వస్తుంది. చూడండి రెడీ అయిపోయింది. ఇలా పెనం తీసుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అనేది మనం చేసుకుందాము. ఆయిల్ బాగానే పడుతుంది మనకి. దీంట్లో బాగా కొద్దిగా ఒక లేయర్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది మొన్న నేను ఒక షాప్కి వెళ్తుంటే, స్టీల్ సామాన్ల షాప్కి వెళ్తుంటే ఇది చూసాను. అక్కడ ఇడ్లీలు తీసేదంట. చాలా క్యూట్గా ఉందని తీసుకున్నాను. 30 రూపీసే. ఇట్లా ఫిష్ ఇట్లా మలుపుకోవడానికి చాలా బాగుంటుందని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని. ఇదైతే ఇడ్లీలు తీసేదంట. దీంట్లో ఇది చిన్న సైజు, దీంట్లో పెద్ద సైజు కూడా ఉంది. చాలా క్యూట్గా ఉంది కదా. నాకు ఇలా చిన్న ఐటమ్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో అయితే పీసెస్ అయితే వేసుకుందాం మనము. దీంట్లో ఇప్పుడు పెనం హీట్ అవ్వాలి. ఇంకా కొద్దిగా హీట్ అవ్వలేదు. పెనం హీట్ అయిన తర్వాత మనం పీసెస్ అయితే వేసుకుందాము. చూడండి విండో దగ్గర మా దగ్గర ఎంత వెంటిలేషన్ వస్తుందో. ఎండ బాగా వస్తుంది ఇక్కడ విండో దగ్గర మాకు కిచెన్లో. అందుకని వీడియో కొద్దిగా ఎక్కువ లైటింగ్ వస్తుంది. ఆయిల్ హీట్ అయిపోయింది. నేనైతే పీసెస్ 3 వేసాను. 4 కూడా పడుతుంది. ఎందుకంటే టర్న్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి 3 అయితే వేసి ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మంచిగా ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే పీసెస్ అనేది కింద బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత ఒక పక్కకి అప్పుడే మలిపేసుకోవద్దు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి ఇట్లా మలుపుకోవాలి, టర్న్ చేసుకోవాలి మంచి నీట్గా. ఇప్పుడైతే ఫ్రై అవనిద్దాం దీన్ని. మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రై అవుతున్నాయి నీట్గా. మనము ఆయిల్
ఇట్లా అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఇట్లా ఆయిల్ ఎక్కువ వాడవద్దు. ఆయిల్ ఇలా అంటూ ఉంటే ఆ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా అన్నప్పుడు కరివేపాకు వేసుకుంటే నాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక సైడ్ మనం చూసుకోవచ్చు, ఇట్లా మంచిగా రోస్ట్ అయిందంటే ఇంకొక సైడ్ మనం టర్న్ చేసుకోవచ్చు. మంచి నీట్గా బాగుంటుంది ఇలా చేసుకుంటే. చూడండి, నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఏంటంటే మసాలా అనేది పీసుకే ఉంటుంది. అసలు పీసు సపరేట్, మసాలా సపరేట్ కాదు. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఫిషెస్ వేయించుకున్నప్పుడు గ్యాస్ మొత్తం ఆయిల్ అవుతుంది. మనం చూసుకోవాలి తర్వాత, తప్పదు కాబట్టి. ఇప్పుడైతే ఈ పీస్ టర్న్ చేసేసుకుందాము. ఆయిల్ అయితే మీద పడుతుంది, భయం వేస్తుంది నాకైతే. ఒక చేత్తోనే వీడియో తీసుకున్న చేత్తోనే మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. డన్. ఆఖరికి 3 మలిపేసాను. చూడండి ఎంత బాగున్నాయి కదా, కలర్ఫుల్గా. చూడండి ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కాబట్టి నేను ఇట్లా ప్లేట్ తీసుకొని దాంట్లో టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దీంట్లో వేస్తాను. ఇప్పుడు నేను కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ సైడ్లో ఉన్నది ఇట్లా సైడ్లో ఉన్నది తోలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ ఇట్లా అంటూ ఉండాలి. అంటూ ఉంటే మనం నీట్గా ఫ్రై అవుతాయి. చూడండి, స్మెల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంకో సైడ్ కూడా టర్న్ చేస్తున్నాను, ఎందుకంటే సైడ్లకి ఏమన్నా ఉంటే ఇలా ఫ్రై అయిపోయింది. చాలా మంచిగా ఫ్రై అయిపోయింది నీట్గా. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో తక్కువ ఆయిల్ వేసుకొని ఇట్లా ఆయిల్ అడ్జస్ట్ చేస్తూ ఉంటే మనకి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా ఫ్రై. మా అత్తమ్మ బాగా చేస్తుంది పులుసు ఫ్రై, ఎప్పుడు మా అత్తమ్మనే చేస్తుంది. ఈసారి నేను ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఫిష్ ఫ్రై అండ్ నెల్లూరు చేపల పులుసు. మా హస్బెండ్ ఇష్టం, మా హస్బెండ్కి ఫ్రై, చేపల పులుసు, తలకాయ కూర, బోటి ఇలాంటివన్నీ మా హస్బెండ్కి చాలా ఇష్టము. ఒకటొకటి మెల్లగా ఇట్లా టర్న్ చేసుకుందాము, ఎందుకంటే ఒక చేప వీడియో తీసుకున్నా కాబట్టి ఆయిల్ నా మీద పడుతుంది అప్పటి నుంచి. టర్న్ అయిపోయినాయి. ఇవి కూడా బాగా చూడండి క్రిస్పీ ఎన్నిగా ఉంది. దీంట్లో మసాలా నేను ఏమి మిక్స్ చేశాను కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవడానికి ఒక ఎయిర్ కంటైనర్ ఇట్లా బాక్స్ ఒకటి తీసుకోవాలి. దాంట్లో గాలి పోకుండా ఉండాలి. ఆ బాక్స్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనము ఎప్పుడంటే అప్పుడు కావాలన్నప్పుడు మనము 1 or 2 అట్లా వేయించుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది కూడా. 2-3 days, 1 week కూడా పెట్టుకోవచ్చు, కొందరు పెట్టుకుంటారు. ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా వేయించుకొని మళ్ళీ నైట్ కొద్దిగా వేయించుకుంటాం మేము, ఇప్పుడు అలానే చేసుకుంటాము. ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, చూస్తేనే ఎంత బాగుంది కదా. మీరు కూడా ఇలానే ట్రై చేసి నాకు కింద కామెంట్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇవి తీసేసుకుందాం మనము. ఇవి తీసేసుకొని వేరే అయితే వేసుకుందాము. చూడండి ఎంత బాగా అయింది కదా. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి ఇలా చేసుకుంటే మనము. ఆయిల్ అసలే పట్టదు. చూడండి ఆయిల్ ఇంకా ఉంది కింద, ఇంకా వేరే దాంట్లో ఉంచుకోవచ్చు మనము. చూడండి పీస్ ఎంత బాగుందో. ఇలానే అన్నీ తీసేసుకొని ఇప్పుడు వేరే అయితే వేసుకోవాలి. తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆయిల్ మీద పడుతుంది, తీయడానికి కష్టంగా ఉంది. ఇట్లా ఫిష్ తీయడానికి ఒకటి ఉంటుంది, అది తీసుకోవచ్చు. చూడండి ఇలా అందులో ఉంది కాబట్టి కనిపించట్లేదు. చూడండి ఫిష్ ఫ్రై ఎంత బాగుందో. ఇప్పుడు మిగతా కూడా అన్నీ వేసేసుకుందాము. కరివేపాకు కూడా ఉంది చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను 4 వేసుకున్నాను. ఇక్కడ చిన్న పీస్ ఒకటి ఉంది, 4 అయితే వస్తుంది. 4 కూడా వస్తుంది బాగా, ఎందుకంటే ఇక నాన్ స్టిక్ ప్యాన్ వెడల్పకున్నది అయితేనే బాగుంటుంది ఫ్రైకి. చాలా బాగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇప్పుడైతే బాగా ఇది ఫ్రై అవ్వడం తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకోవచ్చు. అన్ని ఫిషెస్ వేయిన తర్వాత మీకు ఒక వీడియో చేస్తాను. అన్ని ఫిషెస్ అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎలా వచ్చాయో అన్నైతే. ఇవైతే చాలా బాగా వచ్చాయి చూడండి, చాలా బాగా అనిపిస్తున్నట్టు ఫుల్ ఫ్రై అయిపోయినాయి, డీప్ ఫ్రై లాగా అయిపోయాయి ఫుల్. ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా బాగా వస్తుంది ఫ్రై. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది, ఆయిల్ అనేది ఎక్కువ ఏం అవ్వదు కూడా.
అవి మీతో కూడా ఇలానే ఫ్రై చేసుకున్నాను. అసలు పీసెస్ అనేది విరగవు, చాలా బాగా వస్తుంది. చూడండి, ఇటు సైడ్ అయితే నేను కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను. చాలా బాగుంది కదా అండి. ఇక్కడ నేను ఫిష్ ఫ్రై చేస్తుంటే మా హస్బెండ్ చూడండి ఆకలిస్తుందంట, కరాచీ బిస్కెట్ తింటుండే. చూపెట్టు కరాచీ బిస్కెట్. చూడండి కరాచీ బిస్కెట్ తింటున్నారు. గుండు బాస్. రెడీ అయిపోయింది చేపల పులుసు. మేము అందరం కలిసి తింటున్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎలా అయింది. సూపరా? ఫ్రైయా పులుసా? ఫ్రై పులుసు రెండు సూపరా? ఎమ్మి సూపర్.